మా రైతన్నలందరినీ ఒకటే కోరుతా ఉన్నా నేను, మనకు రైతు భరోసా ఎగబెట్టిరు, దాని గురించి అడగండి. రుణమాఫీ చేసినామంటారు, మనకు రాలే, మన పక్కింటి వాళ్ళకి రాలే, ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితి ఉన్నది. ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు, కనీసం ఇంతవరకు మాట లేదు, ముచ్చట లేదు. అప్లికేషన్లు తీసుకొని చెత్తబుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే, కేసీఆర్ సారు పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివిస్తే ఇవాళ ఆ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా. 57 మంది బిడ్డల పొట్ట పెట్టుకున్నారు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంతమంది పిల్లలు పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా. మన ఉమ్మడి నిజామాబాద్ లోనే 3 పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రం అంతా 57 మంది చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలా పిల్లల్ని చూసుకోరాకపోయే, మహిళలకు చెప్పిన ఇయ్యరాకపోయే, రైతులకు చెప్పింది ఇయ్యరాకపోయే, మరి ఉద్యోగాలని యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇవాళ యువ మిత్రులంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మన కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆనాడు కేసీఆర్ సారు ఎవరన్నా ఉద్యోగంకి ఎక్కితే ఇంటికి ఆర్డర్ పోతుండే. ఇవాళ ఉన్నటువంటి సీఎం గారు ఏం చేస్తున్నాడు, చెప్రాసి నౌకరు వచ్చినా, ఐఏఎస్ నౌకరు దాకా వచ్చినా, ఏదొచ్చినా ఆయన పిలుచుకొని ఆయన చేయితోనిచ్చి ఇగో నేనిచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ముందెన్నడూ లేదు అటువంటిది. ముఖ్యమంత్రి లెవెల్ అట్లా చేయలే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టడానికి, యువకుల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఆ యొక్క ఆలోచన చేస్తున్నాడు. కానీ నమ్మేది లేదు. ఇవాళ యువ మిత్రులందరూ నిజామాబాద్ వాళ్ళు ఒక్కసారి పిడికిలెత్తాలే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మరి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా వెంటపడాలి, అడగాలని చెప్పి మా యువ మిత్రులను అడుగుదామా? ఉద్యోగాలు కావాలా వద్దా? అడుగుదామా వద్దా? జై తెలంగాణ. ప్రతి ఒక్క రంగాన్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, ఆటో వాళ్ళని ఎవ్వరు నిడిచిపెట్టలే. ఇక మా ఉద్యోగస్తులకు పాపం మస్తు మాటలు చెప్పి మోసం చేశారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో మాకు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అక్క కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 2 సార్లు పిఆర్సీ ఇచ్చిరు, 40% జీతాలు పెంచిరు. ఈయన వచ్చినాక 5 డిఏలలో 1 డిఏ మాత్రం ఇచ్చిండు, అది కూడా 17 కిస్తీలు ఇచ్చిండు అని చెప్పి. ఇక మా ఆటో కార్మికులకు సంబంధించి మీకు తెలుసు, వాళ్ళ ఇబ్బందులు మీకు తెలుసు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరన్నారు, మేము స్వాగతించినాం, మంచి పని చేసిరు. కానీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి బస్సుల సంఖ్య తగ్గించేసిరు. దాంతో ఇటు మహిళలకు ఇబ్బంది, అటు ఆటో వాళ్ళకి ఇబ్బంది, అన్ని రకాలుగా కూడా ప్రజలందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విషయం దయచేసి మనం ఆలోచన చేయాలి.